హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే మనం డిఎన్విసిలో ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే నేర్చుకుందాం. ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ 5 మార్క్స్ కి ఇచ్చే అవకాశం ఎక్కువ. ఓకేనా? M2 ఇంజనీరింగ్ M2 ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా? ఫస్ట్ గివెన్ దట్ అని పెట్టి ఇచ్చిన క్వశ్చన్ యాస్టీజ్ రాయండి. 3y మైనస్ y మైనస్ ఎక్స్ డిఎక్స్ హోల్ టు 0. ఓకేనా? ఇచ్చిన క్వశ్చన్ ని యాస్టీజ్ రాసుకున్నాం. నెక్స్ట్ x dy minus y dx plus minus into minus plus x dx equal to 0. ఓకేనా? ఇక్కడ ఈ dx ఏమో ఇంటూ చేసాను లోపలికి. ఓకేనా? తర్వాత x dy ఫస్ట్ దీని ముందు dyd through x square on both sides. ఓకేనా? మైనస్ y dx by x square. The students by plus x square x by x square dx is equal to 0. ఓకేనా ఫ్రెండ్స్? మీకు అర్థమయ్యే లాంగ్వేజ్ లోనే నేను సింపుల్ గా చెప్తాను. ఓకేనా? తర్వాత d కామన్ తీసాను. ఓకేనా? d కామన్ తీస్తే y by x ఎందుకు వచ్చిందంట? ఈ x క్యాన్సిల్, ఈ x క్యాన్సిల్. ఓకే, ఇక్కడ ఏం మిగిలింది? x మిగిలింది. ఇక్కడ రెండిట్లో d కామన్ తీసాం, y రాసుకున్నాం, x కామన్ కింద రాసుకున్నాం. ఓకే, ఓకేనా ఫ్రెండ్స్? ప్లస్ x ఇది క్యాన్సిల్. ఓకేనా? ఇక్కడ ఏం మిగిలింది? 1/x dx ఈక్వల్ టు 0. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ 1/x dx ముందు రాసుకున్నాం అంతే. ప్లస్ d y by x ఈక్వల్ 0. ఇదేమో ముందు రాసుకున్నాం, తర్వాత రాసుకున్నాం అంతే, డిఫరెన్స్. ఓకేనా? ఏ ఫామ్ లో ఉంది? దట్ ఈస్ f of x dx ప్లస్ f2y dy ఈక్వల్ టు 0. ఓకేనా? దిస్ ఈజ్ ఏమంటారు దీన్ని? దిస్ ఈజ్ వేరియబుల్ సపరబుల్ టైప్. This is variable separable type of differential equation. You understand, students? Okay. Next okay. తర్వాత డిఫరెన్షియేషన్ చేస్తాం, తర్వాత ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్ చేద్దాం. ఓకేనా? దీన్నే ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్ చేద్దాం. ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్ చేద్దాం. ఇంటిగ్రేషన్స్ ఆన్ బోత్ సైడ్స్. ఓకేనా? ఈ రెండింటికి ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం. ఓకేనా? ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్. ఇంటిగ్రేషన్ దేనికి చేద్దాం? 1/x dx ప్లస్ dy by x ఈక్వల్ టు 0. దీనికి ఇంటిగ్రేషన్ చేసేద్దాం. ఓకే, dx ప్లస్ 1/d ప్లస్ లో y అని రాసుకుందాం. ఓకేనా? మనకి బాగా రావడానికి. ఓకేనా? y అని రాసుకుందాం. ఓకేనా? ఇంటిగ్రేషన్ log x అంటే 1/x అంటే ఇంటిగ్రేషన్ 1/x అంటే log x ప్లస్ ఇంటిగ్రేషన్ log y అంటే log y లేదు, ఇంటిగ్రేషన్ dy by y అంటే y ప్లస్ c ఈజ్ ఈక్వల్ c. ఓకేనా? log x ప్లస్ y అంటే ఎంత? y అంటే మనం తీసుకున్నాం, y by x రాసుకున్నాం. ఓకే, ఈజ్ ఈక్వల్ c. ఓకేనా ఫ్రెండ్స్? విచ్ ఈస్ ద రిక్వైర్డ్ సొల్యూషన్ అని రాసేయండి లాస్ట్ లో. విచ్ ఈస్ ద రిక్వైర్డ్ సొల్యూషన్ అని రాసేయండి. విచ్ ఈస్ ద రిక్వైర్డ్ సొల్యూషన్. అంతే ఫ్రెండ్స్. మన పేజ్ ని కొత్త వాళ్ళు చూసినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మన పేజ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.